గాయస్ వెల్కమ్ టు మై ఛానల్. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా టీఎస్ ఈసెట్ 2021. ఈ సెట్ అనేది 2021 ఎలా అప్లై చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఓకే, కింద ఒకటి హైలైట్ అవుతుంది చూసారా, ద లాస్ట్ డేట్ టు సబ్మిట్ ద అప్లికేషన్ వితౌట్ లేట్ ఫీస్ 17/5/2021. అయితే 17th May వరకే టైం ఉంది. ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయో లేవో, మరి లాక్డౌన్ వల్ల ఏమన్నా ఎక్స్టెండ్ చేస్తారేమో. అయితే 17th లోపల అయితే కంప్లీట్ చేసుకొని ట్రై చేయండి. తర్వాత నుంచి అయితే మీకు పెనాల్టీస్ పడతాయి. 800తో వెళ్ళేది ఇంకా ఎక్కువ అమౌంట్ కట్టాల్సి వస్తుంది. ఓకే కదా. ఓకే చూడండి, పూర్తిగా మీరు మొబైల్లో చేసుకోవచ్చు అండి. ఇది మీరేమి సిస్టమ్ కానీ లేకపోతే ల్యాప్టాప్ కానీ ఉండాల్సిన అవసరం లేదు, మొబైల్లోనే చేసుకోవచ్చు, ఏమవ్వదు. ఫస్ట్ అప్లికేషన్ చేయాలంటే స్టెప్ చూడండి. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే అప్లికేషన్ ఫీ పేమెంట్. స్టెప్ 2 ఫిల్ ద అప్లికేషన్ ఫామ్. స్టెప్ 3 ప్రింట్ యువర్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్. ఏం లేదు, స్టెప్ 1లో మనం ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఆ ఫీ పేమెంట్ అనేది ఎలా చేయాలో నేను చూపిస్తాను చూడండి. ఓకే గైస్, ఇది చూడండి, ఫీ పేమెంట్ ఫర్ టీఎస్ ఈసెట్. మీరు ఫస్ట్ స్టెప్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడైతే డీటెయిల్స్ ఫిల్ ఉన్నాయి, ఎందుకంటే ఇది గైడ్ కాబట్టి శాంపుల్గా కొన్ని కాలమ్స్ ఫిల్ చేసి ఉన్నాయి. ఓకే, స్టార్టింగ్ చూడండి, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, డిప్లొమా అయితే డిప్లొమా, బీఎస్సీ మ్యాథమెటిక్స్ అయితే అది ఆ రెండింటిలో ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ హాల్ టికెట్ నెంబర్, మీ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా, డిప్లొమా అయితే డిప్లొమా, లేకపోతే బీఎస్సీ మ్యాథమెటిక్స్ అయితే అది తన హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. బ్రాంచ్ స్టడీ డేట్ డిప్లొమా లెవెల్, మీరు బ్రాంచ్ చదివింది ఉంటుంది కదా డిప్లొమా లెవెల్లో, అంటే ట్రిపుల్ ఈ కానీ మెకానికల్ కానీ సివిల్ కానీ మైనింగ్ కానీ ఉంటాయి కదా బ్రాంచెస్, ఏ బ్రాంచ్ అయితే ఆ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాస్, నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఉంటుంది కదా, మీ డిప్లొమా ఏ ఇయర్లో పాస్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2021లో కూడా పాస్ అవుట్స్ వచ్చారు, వాళ్ళైతే 2021 అని పెట్టుకోండి. 2020 అయితే 2020 మీ ఇయర్ ఆఫ్ పాస్ అనేది పెట్టాలి. అయితే ఇప్పుడు అప్లై చేస్తున్నాం కాబట్టి 2021 అని అందరైతే పెట్టద్దు. మీ మెమో మీ ఫైనల్ ఇయర్ ఎప్పుడైపోయిందో చూసుకోండి, దాని ప్రకారంగా పెట్టండి అది. ఓకే, నెక్స్ట్ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ క్యాండిడేట్ నేమ్ ఎంటర్ చేయండి. ఆ నేమ్ అనేది చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎంటర్ చేసేటప్పుడు ఎస్ఎస్సి మెమో కానీ లేకపోతే డిప్లొమా మెమో కానీ మీ ముందు పెట్టుకొని దాన్ని చూసుకుంటూ ఎంటర్ చేయండి. ఆ స్పెల్లింగ్ మిస్టేక్స్ అలాంటి ఏం లేకుండా చూసుకోండి. ఒకసారి మిస్టేక్ పోయిందంటే అప్లికేషన్ అనేది ఎడిట్ చేయడం చాలా కష్టం. డేట్ ఇస్తారు మళ్ళీ, కాకపోతే అంతవరకు తెచ్చుకోకండి. ఫస్ట్ అటెంప్ట్లోనే మంచిగా అప్లికేషన్ కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయండి. యాజ్ పర్ ఎస్ఎస్సి అని ఇచ్చారు, ఎస్ఎస్సిలో ఎలా అయితే ఉందో డేట్ ఆఫ్ బర్త్ అలానే ఎంటర్ చేయండి. ఓకే, నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. నెక్స్ట్ ఆ మొబైల్ నెంబర్ ఎవరిదో అక్కడ క్లిక్ చేయండి. సెల్ఫా, ఫాదరా, మదరా, రిలేటివా, ఎవరిదో ఒకటి సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్, అది అవసరం లేదండి, ఇచ్చిన ఒకటి ఇవ్వకపోయినా ఒకటి ఏం కాదు. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి మ్యాండేటరీ, మీది ఈమెయిల్ ఐడి వర్కింగ్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ కేటగిరీ, మీరు ఓసీయా, బీసీఏనా, బీసీబీయా, బీసీసీయా, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ, ఇందులో ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితే ఎస్ ఆర్ నో మీరు క్లిక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఫీ పేమెంట్ మెథడ్, మ్యాక్సిమం డెబిట్ కార్డ్తో పేమెంట్ చేయడానికి ట్రై చేయండి, అదైతే ఈజీగా ఉంటుంది కదా. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఆర్డర్ నెంబర్ అనేసి మీకు ఒక సపరేట్ ఆర్డర్ నెంబర్ వస్తుంది, దానికి అక్కడ అమౌంట్ పడుతుంది. ఓకే, అక్కడ డెబిట్ కార్డ్, మీ డెబిట్ కార్డ్ ఏ డెబిట్ కార్డ్ అవుతుందో ఆ డెబిట్ కార్డ్ ఒక డీటెయిల్స్ ఎంటర్ చేసి పేమెంట్ కంప్లీట్ చేసేసుకోండి. అలా కంప్లీట్ చేస్తే మీకు అక్కడ సక్సెస్ అని ఒక మెసేజ్ వస్తుంది. అయితే ఆ మెసేజ్ వచ్చిన తర్వాత మీకు చాలాసేపు ఆ పేజ్లోనే ఉంటారు. మీరు దగ్గరగా అది 1 to 2 minutes వరకు ఆ పేజ్ అలానే ఉంటుంది. అది మళ్ళీ ఈసెట్ అనే వెబ్సైట్కి మళ్ళీ అది ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయిపోద్ది. అంతవరకు మీరు బ్యాక్ కానీ మళ్ళీ రీఫ్రెష్ చేయడం కానీ ఏం ట్రై చేయకండి. ఆ పేజ్ ఎలాగైతే ఉందో అలానే ఆ సక్సెస్ మెసేజ్ వస్తుంది కదా, వచ్చినంతసేపు అలానే ఉండండి. మీకు ఆటోమేటిక్గా ఇప్పుడు చూసారు కదా మళ్ళీ ఈసెట్ అని వచ్చింది కింద, యువర్ పేమెంట్ అండ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా, అది వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయండి. ఒకసారి మీ బ్యాక్ కానీ ఏమైనా చేశారంటే అది వెళ్ళిపోద్ది. ఓకే, మళ్ళీ మీరు పేమెంట్ కట్ అయిపోయినా కానీ మీకు అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ అవ్వదు. ఓకే, మీకు పేమెంట్ రిఫరెన్స్ ఐడి అనేది చాలా ఇంపార్టెంట్, అది రావాలి. టీఎస్పీ అని ఉంది చూసారు కదా, అలా వస్తుంది అందరికీ. టీఎస్పీ అని వచ్చేసి పక్కన నెంబర్స్ అయితే మారుతూ ఉంటాయి. ఓకే, అదే ఒకసారి స్క్రీన్ షాట్ కానీ లేకపోతే ఎక్కడైనా రాసుకొని ఉంచండి. ఇప్పుడు అప్లికేషన్ ముందు చేయాలంటే అదే మెయిన్ అనమాట. ఓకే, ఇక్కడ కింద ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే ఇలా మీకు మళ్ళీ అప్లికేషన్ వస్తుంది. మీరు ముందు పేజ్లో ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ మీకు కనిపిస్తాయి. మీ ఫస్ట్ పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఉంటుంది, మీ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, క్యాండిడేట్ నేమ్ ఉంటుంది, ఫాదర్ నేమ్ ఉంటుంది. ఇవన్నీ మనం ముందు పేజ్లోనే ఎంటర్ చేసాం కదా, కాబట్టి అవి ఎడిట్ కావు. అందుకనే మీరు ఫస్ట్ పేజ్లోనే ఎంటర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. ఓకే, అక్కడ నుంచి మళ్ళీ మదర్ నేమ్, అక్కడ నుంచి ఇప్పుడు మనం ఎంటర్ చేయాలన్నమాట. మదర్ నేమ్ ఎంటర్ చేయండి, ఎస్ఎస్సీలో ఎలా ఉందో అలా. నెక్స్ట్ జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఆధార్ కార్డ్ నెంబర్, నెక్స్ట్ బర్త్ స్టేట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ బర్త్ డిస్టిక్ ఉంటుంది కదా, మీకు ఏ డిస్టిక్కో ఆ సెలెక్ట్ చేసుకొని రేషన్ కార్డ్ నెంబర్, అది ఆప్షనల్, ఎంటర్ చేసినా చేయకపోయినా ఏం కాదు. నెక్స్ట్ కేటగిరీ, మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసింది ఉంటుంది, మీరు ఫస్ట్ పేజ్ సెలెక్ట్ చేస్తారు కదా కేటగిరీ, అది అలానే ఉంటుంది, ఇక్కడ చేంజ్ కాదు. ఏంటంటే మీరు క్యాస్ట్ అని ఉంది సారా, స్టార్ మార్క్ ఇక్కడ, అది సెలెక్ట్ చేస్తే మీకు చాలా క్యాస్ట్, మీ సబ్ క్యాస్ట్ వస్తే మీరు ఏ సెలెక్ట్ చేశారో దాని యొక్క సబ్ క్యాస్ట్ అనేది వస్తుంది, అందులో సెలెక్ట్ చేయాలి. పక్కన క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అడిగిందా, అది ఎంటర్ చేసినా ఏం చేయకపోయినా ఏం కాదు.
ఓకే, అది కౌన్సిలింగ్ అప్పుడు మీరు ఇవ్వచ్చు, అక్కడ ఎంటర్ చేయకపోయినా ఏం కాదు. ఓకే, నెక్స్ట్ స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ. ఒకవేళ మీరు ఎన్సీసీ కానీ ఏమైనా స్పోర్ట్స్ కోటా ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే దాని మీద టిక్ చేయండి. ఏం లేకపోతే మాత్రం టిక్ చేయకండి. మీ కౌన్సిలింగ్ అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది, వాళ్ళు సర్టిఫికేట్స్ అడుగుతారు. మీరు ఏదైతే టిక్ చేసుకున్నారో గ్యారంటీగా సర్టిఫికేట్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది కౌన్సిలింగ్ అప్పుడు. ఓకే, నెక్స్ట్ లోకల్ ఏరియా ఓయూ, ఏయూ, ఎస్పీయూ, నాన్ లోకల్ అని కదా. ఇక్కడ ఏంటంటే తెలంగాణ వాళ్ళైతే ఓయూ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఏయూ అని టిక్ చేయండి అక్కడ. ఓకే, నెక్స్ట్ మైనారిటీ, నాన్ మైనారిటీ. హిందూస్ అయితే నాన్ మైనారిటీ మీద టిక్ చేయండి. ఒకవేళ ముస్లిమ్స్ కానీ సిక్ కానీ ఇంకా ఎస్సీ ఎస్టీ ఎవరైనా ఉంటే మైనారిటీ మీద క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ యాన్యువల్ ఇన్కమ్ రేంజ్ ఆఫ్ ద పేరెంట్స్. అక్కడ యాన్యువల్ ఇన్కమ్ అనేది ఒకటి క్లిక్ చేసుకోండి. మ్యాక్సిమం 1 lakh అండ్ అబోవ్, బిలో 2 lakhs మీద సెలెక్ట్ చేయండి. ఎందుకంటే అందరికీ 1 lakh లోపల అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే రాదు కదా. ఓకే, అది జాగ్రత్తగా చూసి పెట్టుకోండి. సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయండి. మ్యాక్సిమం అక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అంతా ఏం అవసరం లేదు, అది ఆప్షనల్ అనమాట. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడిగారు కదా, అది కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. చూడండి, నెక్స్ట్ అడ్రస్ ఇవ్వండి, ఫుల్ అడ్రస్ ఇవ్వండి, హౌస్ నెంబర్ అవన్నీ ఇవ్వండి. ఓకే, అడ్రస్ అవన్నీ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ కిందకు వస్తే మీకు అర్బనా రూరలా, మీ ఏరియా ఏది అర్బనా రూరలా అది చూసుకొని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఎస్ఎస్సీ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వండి, చూసి జాగ్రత్తగా ఇవ్వండి. ఒకటి ఏమైనా మిస్టేక్ అయినా కానీ మొత్తం హోల్ అప్లికేషన్ రిజెక్ట్ అయిపోద్ది. నెక్స్ట్ మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ వాట్ యూ స్టడీడ్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వాలెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిప్లొమా చేసి వస్తే నో మీద క్లిక్ చేయండి. మీరు ఇంటర్ చేసి బీఎస్సీ అది చేసి వచ్చారంటే మాత్రం ఎస్ అని క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ స్టడీ. మీరు 6th క్లాస్ నుంచి డిప్లొమా వరకు ఏ డిస్టిక్లో చదివారో అది సెలెక్ట్ చేయండి, డిస్టిక్ నేమ్స్. నెక్స్ట్ ప్రిఫరెన్స్, మనం అక్కడ ఎగ్జామ్ ప్రిఫరెన్స్ పెట్టుకునేది ఆప్షన్స్ ఇచ్చారు కదా, 4 ప్రిఫరెన్స్ ఉంటాయి, అందులో సెలెక్ట్ చేసుకోండి. ప్రిఫరెన్స్ 1 నుంచి 4 వరకు సెలెక్ట్ చేసుకోవాలి. మీకు మ్యాక్సిమం ప్రిఫరెన్స్ 1 అయితే ఏది ఇస్తారో అందులోనే వస్తుంది మీకు ఎగ్జామ్ రాయడానికి స్లాట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఫోటో చూసారా, ఫోటో అప్లోడ్ చేయాలి. చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి ఫోటో అనేది 50 KB లోపలే ఉండాలి జేపీజీ ఫైల్లో. ఓకే, నెక్స్ట్ సిగ్నేచర్ కూడా అంతే 30 KB లోపల ఉండాలి జేపీజీలో. అయితే అది ఎలా క్రాపింగ్ చేయాలి ఏంటనేసి మీకు ఒక టూల్ ఉంటుంది, అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు 50 KB లోపల అండ్ 30 KB లోపల అవ్వాలంటే ఆ టూల్ని వాడుకోండి మీరు. అందులో మీరు ఎంత ఎంటర్ చేస్తే అంత కేబీలోకి మారిపోద్ది అనమాట ఫోటో. క్లిక్ చేసిన తర్వాత డిక్లరేషన్ అని ఉంది, పక్కన చిన్న బాక్స్ అని చూసారా, డిక్లరేషన్ అనేసి ఇక్కడ బాక్స్ దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ప్రివ్యూ అండ్ సబ్మిట్ అని ఉంది కదా, ఇక్కడ ప్రివ్యూ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ ఒకసారి మీ ముందుకు ఇలా చూపిస్తుంది అనమాట, అప్లికేషన్ ఫామ్ అనేసి. ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోండి, అన్నీ మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఏమన్నా తప్పులని మీకు అనిపిస్తే ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి చూసారు, ఒకటి మాడిఫై ఉంది, ఇంకోటి ఏమో కన్ఫర్మ్ ఆర్ ఫ్రీజ్ అని ఉంది. మాడిఫై చేసుకోవాలంటే ఏమన్నా డీటెయిల్స్ మాడిఫై అని క్లిక్ చేయండి. కన్ఫర్మ్ ఆర్ ఫ్రీజ్ అంటే ఒకసారి కన్ఫర్మ్ ఫ్రీజ్ నొక్కితే మీకు అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోద్ది. సబ్మిట్ అయిపోయిన తర్వాత మీకు ఇలా రిజిస్ట్రేషన్ నెంబర్ అనేసి ఇక్కడ ఒకటి వస్తుంది, మీకు ఫోన్కి SMS ద్వారా కూడా వస్తుంది. ఈ రిజిస్ట్రేషన్ అనేది నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్, దాని స్క్రీన్ షాట్ తీసుకోండి. అలాగే దాని మీద ప్రింట్ అప్లికేషన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే ఇలా మీకు అప్లికేషన్ ఫామ్ అనేది మీ ముందుకు ఇలా వస్తుంది అనమాట, మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ సహా వస్తుంది. దాని కింద డౌన్లోడ్ అని చూసారా, ప్రింటర్ డౌన్లోడ్. మీ దగ్గర ప్రింటర్ ఏమైనా అవైలబుల్ ఉంటే ప్రింట్ మీద క్లిక్ చేసి ఒక ప్రింట్అవుట్ చేసుకోండి, లేకపోతే డౌన్లోడ్ చేసుకొని PDF ఫైల్ సేవ్ చేసుకోండి. అది ఈ ప్రాసెస్ అనమాట. ఒకవేళ మీరు ఈ ప్రింట్అవుట్ తీసుకోవడం అంటే రిజిస్ట్రేషన్ ఫామ్ PDF సేవ్ చేసుకోవడం మర్చిపోతే మీ దగ్గర రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉంటుంది కదా, SMS కూడా వస్తుంది కదా, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్తో మీరు ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు మళ్ళీ హోమ్ పేజ్కి వస్తే, ఈసెట్ హోమ్ పేజ్కి వస్తే మళ్ళీ మీరు అక్కడ మీరు చూసుకోవచ్చు ప్రింట్ యువర్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ స్టెప్ 3లో ఉంది కదా, ఆ స్టెప్ 3 కన్నా మీరు వెళ్ళి అక్కడ పేస్ట్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు మళ్ళీ. ఓకే కదండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు తెలిసి అయితే ఇది చాలా ఈజీగానే ఉంటుంది, అంత డిఫికల్ట్ ఏం కాదు. ఓకే, ఆ 2 ఫొటోస్ అప్లోడ్ చేయడమే కొంచెం మీకు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, అది 50 KB అండ్ 30 KBలో రావాలంటే. అది కూడా ఈజీయే, నేను ఒక టూల్ ఇస్తాను మీకు డిస్క్రిప్షన్లో, దాన్ని క్లిక్ చేసి మీకు కావాల్సిన కేబుల్కి మార్చుకోవచ్చు అది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, స్టే సేఫ్, స్టే హెల్తీ.